హే గైస్ వాట్స్ మై నేమ్ ఇస్ శైలేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక కథతో ఇలా మీ ముందు. అండ్ ఈ కథ కూడా చాలా బాగుంటది, చాలా ఫేమస్ స్టోరీ అన్నట్టు మీ అందరికి తెలిసే. సో నాన్న పులి కథ ఏమైందంటే, అనగనగా ఒక అడవిలో గొర్రెల కాపర్లు చాలా మంది ఉంటారు. సో ఉంటే వాళ్ళంతా రోజు సాయంత్రానికి గొర్రెలను తీసుకొని మేపుకొని వచ్చి సాయంత్రం వరకు తిప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అన్నట్టు. అట్లా ఇలా జరుగుతూ ఉంటది. అయితే ఆ గొర్రెల కాపర్లో ఒకతనికి ఒక కొడుకుంటాడు. ఆడొక్కటే మారం చేస్తాడు పోరగాడు. నాన్న నేను కూడా వస్తా అడవికి, నేను కూడా చూస్తా, నేను అన్ని చూస్తా అంటే, రోజు వద్దు నాయన అక్కడ నీకు ఏం దోయేదిరా, ఎండ కొడతా ఉంటది, చాలా ఇబ్బందులు పడతావు, దూపైతుంటది అని రకరకాలుగా ఏదో చెప్తాడు వాళ్ళ తండ్రి. కానీ ఇంతకైనా కన్విన్స్ కాడు పోరాడు. వాడు నేను చూడాలి డాడీ, నేను నీతో వస్తాను ఒకటే పట్టుబడతారా. సర్లే ఒక రోజు తీసుకుపోదని చెప్పేసి ఒక గొర్రెల కాపరి ఆ పిల్లని వాని నెంబర్ తీసుకుపోతాడు. పొద్దుగాల పొద్దుగాల పోతారు కాబట్టి చిలకలకి చాలా బాగుంటది. పొద్దుగాల పిల్లని తీసుకుపోతే పొద్దుగాల మంచిగా చల్లగా ఉంటది కాబట్టి ఆ చెట్లని, ఆ పరిసరాలను చూసి, ఆ సన్ రైజ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 1 గంట 2 గంటల వరకు మంచిగా అనిపిస్తుంది దానికి. తర్వాత మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ కొడతా ఉంటది కదా, గొర్రెలని పడుకుంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వంటలు గింటలు చేసుకోవాలి కాబట్టి. అయితే పిల్లోనికి ఇంకేందో ఎండ కొడిపోతుంటది, పై అంతా మంటలేసి ఏందో ఏం చేయాలని అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ దిక్కు వాళ్ళ దిక్కు చూస్తే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకి మునిగిపోయి ఉంటారు. ఇది ఒక్కటేసారి పిల్లోని ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఈయన చలాకితోని నాన్న పులి వస్తుందని చెప్తారు. కథం వాళ్ళంతా భయపడి అదంతా వాళ్ళు అది అన్ని పనులు వేసేసి తల ఓ గడ్డలో కట్ట ఏదో పట్టుకొని పిల్లని దగ్గర రుక్కొస్తారు. అమ్మో ఏమైంది, ఆ పులి వచ్చిందంటే పులిని కొట్టాలని చెప్పేసి వచ్చి చూస్తే ఏముండదు. పిల్లడు ఒట్టిగానే అరిచింటాడు. ఏమైందిరా అంటే, సో ఏముండదు, పిల్లగాని సరే తెలియక అరిచిందిలే అని చెప్పేసి మళ్ళీ పోతాడు. మళ్ళీ పోయి ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉంటారు. సో మళ్ళీ ఏం చేస్తాడు, కాసేపటికి మళ్ళీ పిల్లగాడు అరుస్తాడు. అంతే, మళ్ళీ పిల్లగాడు అరవగానే నాన్న పులి వచ్చిందంటే ఈసారి కూడా అట్లనే ఊరుకొస్తాడు. చూస్తే పులి ఉండదు. ఇక పిల్లగానికి వాళ్ళ నాయన గట్టిగా చెప్తాడు, ఏం తమాషాలు తింటున్నావా, ఏం పులిగిలా అంటే ఒక సపడాకుంటుండకంటే మంచి వార్నింగ్ ఇస్తాడు. ఇంకోసారి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేసి ఇట్లా వార్నింగ్ ఇస్తాడు. సరే పిల్లోడు కూడా భయపడతాడు కొంచెం, అమ్మ వద్దు ఈసారి మళ్ళీ అట్లాంటి నాటకం వేస్తే నాన్న తిడతాడు అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతాడు. కానీ మూడోసారి తమ్మి నిజంగానే పులి వస్తుంది. పులి వచ్చినప్పుడు పిల్లోడు అరుస్తూ ఉంటాడు, నాన్న పులి వచ్చిందంటే వాళ్ళు నిజంగా పట్టించుకోరు. ఎందుకంటే అరే ఇప్పటికే 2 సార్లు పోయినా, మూడోసారి ఏం పోతాం, ఆడుటేనే అరుస్తున్నట్టు నవలగాడని చెప్పేసి ఎవరు రారు. సో ఎవరు రాకుంటే ఇంకా ఆడు పులి రాగానే ఎట్నో అట్ట రప్పున చెట్టెక్కి కూర్చుంటే అక్కడ ఉన్న గొర్రెని 2 గొర్రెలను తినేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లగానికి చెమటలు పట్టి వణుకుంటే ఇట్లా కూర్చుంటాడు చెట్టు మీద కూర్చుంటే. ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత వస్తారు, అందరు వస్తే దగ్గరకు వచ్చి చూస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి సాయంత్రం అయ్యాక దగ్గరకు వచ్చి చూస్తే పిల్లోడు చెట్టు మీద కూర్చుంటాడు. వణుకు గజ గజ వణుక్కుంటా చెట్టు మీద కూర్చొని ఉంటే అందరూ ఏమైందిరా అని అడిగితే ఇగో ఇప్పుడు జరిగిన స్టోరీ చెప్తాడు. జరిగిన స్టోరీ చెప్తే ఎవరు నమ్మరు. ఇట్లా సంగతి ఇట్లా ఇది జరిగింది తమ్ముడు, ఇది కథ ఇంతటితోనే అయిపోతుంది. కానీ ఇదే కథని లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏదైనా ఇగో పని చేస్తున్నప్పుడు మజాక్ వద్దు, ఒక పనిలో మజాకులు వద్దు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు బుద్ధ ఇంచుకో, ఏం ఫరాక్ పడదు. కానీ ఒక పని చేసేటప్పుడు అస్సలు మజాకులు వద్దు తమ్మి. మజాక్ పడితే ఇట్లుంటది పిల్లగానికి. నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎవడు రాడు, మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో కథ విషయం అర్థమైంది అనుకుంటా. ఏదైనా ఒక సీరియస్ పనిలో ఉన్నప్పుడు మజాకులు వద్దు, పనిని పనిగానే చేద్దాం. అర్థమైందా? మజాకులు ఆడాల్సిన టైం దానికి సపరేట్ టైం ఉంటుంది, ఆడుకుందాం, అది కాదు. సో అందరికి అర్థమైంది అనుకుంటా. ఏదైనా వర్క్ లో ఉంటే సీరియస్ గా చేయండి, మజాక్ అయినప్పుడు ఆడండి. కానీ వర్క్ లో మజాక్ ఆడితే సో గిట్లనే ఉంటది. కానీ ఒక్కసారి ఈ కథలు ఇంకో నీతి కూడా చెప్పొచ్చు. మనము అబద్ధాలు అస్సలు ఆడకూడదు. అబద్ధం ఒకసారి చెప్తే బాగుంటది, కానీ ప్రతిసారి చెప్తే ఎవడు నమ్మడు. నిజంగా అవసరం ఉన్నప్పుడు కూడా ఎవడు రాడు. అర్థమైందా? సో కథ 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా అర్థం చేసుకుంటారు. కానీ ఈ కథ కూడా నాకు చాలా ఇష్టం. అంటే చదువుతున్నప్పుడు చాలా ఫీల్ అవుతాను నేను. అబ్బో నిజంగా ఇట్లా జరిగింది కదా, మన రియల్ లైఫ్ ఇట్లా జరిగితే అసలు ఎంత ఇబ్బందులు వస్తాయని చెప్పేసి నేను ఆలోచించుంటే నాకు ఎందుకు అందరికి చెప్పాలనిపించింది. సో చెప్పేసా. ఈ కథ అయితే ఇంతే తమ్ముడు. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్, ఉంటా.